నెల్లూరు జిల్లా అల్లూరులో వెలసి ఉన్న పోలేరమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రముఖులు మంగళవారం రాత్రి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరిలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, నెల్లూరు రూరల్ టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, పైడేరు కాలువ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ బీదా గిరిధర్ ఉన్నారు. తొలుత వీరికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చల్లగా ఉండాలని, అల్లూరు ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజల ఆకాంక్షల మేరకు నడుస్తుందని, ఈ ప్రభుత్వాన్ని చల్లగా చూడాలని అమ్మవారిని కోరినట్లు వెల్లడించారు. జాతర సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పోలేరమ్మని దర్శించి తరించారు. దశాబ్దాల తరబడి అల్లూరు ప్రాంతంలో వెలసినటువంటి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి యొక్క జాతరలో పాల్గొనేటువంటి ఒక మహద్భాగ్యం ఈరోజు మా అందరికీ కలిగింది. గౌరవ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, ఈ ఆలయ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు అందరూ కలిసి ఆహ్వానించిన మేరకు మేమందరం కూడా అమ్మవారి సందర్శనార్థం ఇక్కడికి వచ్చాం. అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ అమ్మవారిని కోరుకున్నది కూడా ఒక్కటే, ఇవాళ ఎటువంటి పోలేరమ్మ దగ్గర కోరుకోవాల్సినది మంచి ఆరోగ్యం ఇవ్వమని. పోలేరమ్మగా ఆ తల్లిని కోరుకున్నాం. సకల అరిష్టాలని హరించి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మా నాయకుడు, మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసేటువంటి ఈ ప్రభుత్వంతో సహకరించి అన్ని వేళల అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని, సకల సౌభాగ్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు అందరూ కూడా మరి వెరసిల్లాలని చెప్పి కోరుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఒక మంచి కార్యక్రమంలో ఇవాళ పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, మా జాతీయ పార్టీ నాయకులు, మా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, మా సోదరి ప్రశాంతి రెడ్డి గారు, అలాగే రవిచంద్ర గారు, గిరి గారు అందరితో కలిసి ఇక్కడికి వచ్చాం. అందరి దగ్గర ఈరోజు అమ్మవారి ఆశీస్సుల్ని అందరి ముందు అమ్మవారిని కోరుకున్నాం. అమ్మవారి ఆశీస్సులను నిరంతరం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి తోడుగా అమ్మవారు మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పోలేరమ్మ తల్లి జాతరకి రావడం చాలా సంవత్సరాలుగా వస్తున్నాం ఇక్కడికి. ఆ తల్లి ఆశీర్వాదాలు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ, ఆర్థిక ఇబ్బందుల్లో సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రానికి, ఆ నాయకులకి, కూటమి నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి, ప్రజలందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు చాలా ఈ అలంకరణ కానీ మన కావ్య కృష్ణారెడ్డి గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో గతంలో నేను చూసిన వాటికంటే ఈరోజు చాలా అద్భుతంగా ఏర్పాటు చేసినారు. తల్లి అలంకరణ కానీ, దేవాలయం అలంకరణ కానీ, వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం ఈ సంవత్సరం కావలి నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. పోలేరమ్మ తల్లి అల్లూరు గ్రామమే కాదు, మన జిల్లా, రాష్ట్రం, దేశంలో ఎక్కడున్నా
పోలేరమ్మ తల్లి ఉత్సవానికి ఈ ప్రాంత ప్రజలందరూ ఎక్కడున్నా కూడా వచ్చి ఆ తల్లికి మొక్కులు చెల్లించుకొని అమ్మవారి దీవెనలు పొంది వెళ్ళడం ఆనవాయితీ. కృష్ణారెడ్డి గారు కూడా ఈ గ్రామ అల్లుడు. ఇక్కడి నుంచే వారి సతీమణి కూడా ఇక్కడే విద్యాభ్యాసం, వారు ఇక్కడే వివాహం చేసుకోవడం. ఈ సంవత్సరం వారికి అనేక సంవత్సరాలుగా వారు ఈ దేవస్థాన కార్యక్రమాలకు దాతగా ఉన్నారు. ఈ సంవత్సరం స్వయంగా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఆ తల్లి కృష్ణారెడ్డి గారికి కల్పించింది. వారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రిని ఆహ్వానించారు, వారు కూడా విచ్చేస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు. ఈ దేవస్థానానికి ప్రతి ఏటా పోలేరమ్మ తల్లి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు ముఖ్యులందరినీ కూడా స్వయంగా కృష్ణారెడ్డి గారు, దేవస్థాన కమిటీ అందరూ ఆహ్వానించారు. వారందరూ కూడా ఈ తల్లి దీవెనలకి వచ్చి తల్లి ఆశీస్సులు పొంది వెళ్తారని కూడా తెలియజేస్తారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.